ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 768 ధారావాహికలోని ముఖ్య విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభు అద్భుత తత్వము విశదీకరించుతున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 768వ ధారావాహికకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభు అద్భుత తత్వము. శ్రీ హరనాథ మహాప్రభు అనేక ప్రదేశములందు ఒకే రూపంతో సంచరించుట భక్తుల అనుభవం వలన తెలియచున్నది. అట్టి స్థితి భగవానుని అప్రాకృత శరీరమునకే సాధ్యము కానీ మాతృజనిత శరీరమునకు అసాధ్యము. శ్రీ కుసుమహరనాథ అవతారము పరిపూర్ణ అవతారము. శ్రీ హరనాథుడు తన దివ్య భగవత్తత్వంను నిరూపించుచు జగదోద్ధారణ కార్యక్రమమును నిర్వహించుచు కళ్యాణమును సాధించుచు తన ప్రేమ శుభారసముతో ప్రపంచమందలి చరాచర వస్తుజాలములలో తన్మయులను చేసి తరింపజేయుటకు సామాన్య మానవ దంపతులకు గోశాలలో ఆవిర్భవించెను. అందుకనే భగవానుడు ఒక సామాన్యుని భక్తుని గృహమును జన్మించి తాను దీనాతి దీనులనని నిరూపించిన నాడే మహారాజు మొదలు బీదవారి వరకు గల సర్వ మత కుల జాతుల వారికిని పశుపక్షాది సర్వజీవులకును దర్శనములను ప్రసాదించి తన అపార నిర్వ్యాహ దివ్య ప్రేమలో ఓలనుంచి పునీతులుగా చేసి వారిని పరమభక్తులుగా తయారు చేయుటకు అవకాశం కలిగించెను. అందువలనే శ్రీ హరనాథ అవతారము అపూర్వ ప్రేమ అవతారము. పరాత్పరుడగు హరనాథుడు తన లేఖల ద్వారా అనేక ఉపదేశముల ద్వారా మనకు తన భగవత్తత్వంను లీలలను మన విశ్వాసం కొరకు మనకు తెలియజేయుచు తన అవతార సత్యమును నిరూపించుచు మరలా తానొక సామాన్యునిగా ప్రవర్తించుచుండెను. శ్రీ హరనాథ మహాప్రభు ఒక లేఖలో, నీవు నన్ను తండ్రిగా అంగీకరించినచో ఇది కావలను అది కావలను అని నన్ను అడగకు. నీవు అడగనక్కర లేకుండానే నీకు మేలు చేయు సర్వమును నేను లభింపచేయుదును. ప్రేమమూర్తియగు శ్రీకృష్ణుడు తన అపార దివ్య ప్రేమను మనకు చవిచూపుటకై తన ప్రేమ బృందావనమును వీడి ఈ భూమండలమున హరనాథ రూపమున అవతరించెను. ఇదియే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. అమృత శ్లోకం. परबृंदावन रासमंडल महाभाव प्रपंचाधिपा परमात्मा कुसुमांबिका प्रियतम प्राणेश्वरा श्रीकरा करुणासागर पापभारहरण कल्याणकञ्जे क्षणा धरणी भक्तुड प्रोमय्य हरनाथा दीन संरक्षण. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన కార్యక్రమము టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియజేయుటకు సహకరించిన దాతలు, విద్యావేత్త దంపతులు శ్రీ చింతావాణి శర్మ గారులకు సకల శుభములు, ఆయురారోగ్యములు,
అనేక కార్యక్రమములకు సహాయ సహకారములు అందించే భాగ్యము ఆ దంపతులకు ప్రసాదించమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ కుసుమహర్ల అవతార విశిష్టత విశదీకరించుతున్నవారు విద్యావేత్త, విశ్రాంతి అధ్యాపకురాలు శ్రీమతి చింతావాణి శర్మ గారు, కాకినాడ. నా పేరు చింతావాణి, మాది కాకినాడ. అనేక అవతారాలు మనకి తెలుసు. బాబా యొక్క అవతారాలు అంటే బాబా అన్న, విష్ణుమూర్తి అన్న, నారాయణ అన్న అందరూ ఒకటే. అనేక అవతారాలు వచ్చాయి. ఈ కలియుగానికి ప్రత్యేకించి వచ్చినటువంటి అవతారం కుసుమహరనాథ్ యొక్క యుగళ స్వరూపం. ఆయన యుగళ స్వరూపంగా వచ్చాడు. అయితే మిగతా అవతారాలకి ఈ అవతారానికి తేడా ఏమిటి, ప్రత్యేకమైనటువంటి ఈ అవతారం యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ఈ అవతారంలో మనకి బాబా ఆయన మనకి వాగ్దానం చేశారు. ఆయన మనకు మాట ఇచ్చారు. ఏమని? మిగతా అవతారాల్లో మనం మన యొక్క కర్మల్ని బట్టి మన యొక్క పాపాలని మనం అనుభవించాలి. ఎందుకంటే పుణ్యకర్మలు చేస్తే దానివల్ల, మంచి కర్మలు చేస్తే పుణ్యం, చెడు కర్మలు చేస్తే పాపం. ఇవి ఎప్పటి నుంచో అందరూ చెప్తూనే ఉన్నారు. అయితే ఇలాగ ఈ కర్మలు రకరకాలుగా చేయడానికి కారణం ఏమిటి? వాళ్ళల్లో ఉండే యొక్క ప్రవృత్తులు. ఈ ప్రవృత్తులు మారాలి, అందరూ పుణ్యకర్మలే చేసేటువంటి దిశలో వ్యక్తుల యొక్క ప్రయాణం సాగాలి అంటే కావాల్సింది ఏమిటి? భక్తి కావాలి. భక్తి కనుక ఉన్నట్లయితే, ఎప్పుడైతే భక్తి ఉందో మనని భగవంతుడు గమనిస్తున్నాడు, మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే నెమ్మది నెమ్మదిగా పాపకర్మల యొక్క విస్తీర్ణత తగ్గుతుంది. తగ్గి ఆ స్థానంలో పుణ్యకర్మలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే మనకి బాబా ఏం చెప్తున్నారంటే, ప్రబోధిస్తున్నారు, భక్తిని మనం అలవర్చుకోవాలి, అదంతా నిజమే. కానీ ఆయన ప్రత్యేకించి ఈ కలియుగ అవతారంలో మీ పాపభారముల నా మోపున వేయండి, మీరు నిశ్చింతగా భగవన్నామం చేసుకుంటూ ముందుకు సాగండి అని చెప్తున్నారు. బాబా ఈ నామం చెయ్యండి, ఆ నామం చెయ్యండి, ప్రత్యేకంగా నా నామమే చెయ్యండి అని ఆయన ఎక్కడా అనలేదు. కాకపోతే మనం కుసుమహరనాథ భక్తులుగా యుగళ స్వరూపమైనటువంటి కుసుమహర లేదా జయహరనాథ జయ కుసుమ కుమారి జై అనేటువంటి నామానికి మనం అలవాటు పడ్డాం, కట్టుబడ్డాం. ఆ నామం మనల్ని ఉద్ధరిస్తుంది అనేటువంటి నమ్మకం మనకి పూర్తిగా మనం చేసేటువంటి నామం వల్ల, ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానం వల్ల మనం ముందుకు సాగుతున్నాం. ఇలా మనం సాగడానికి ఈ భక్తి మనకి దోహదం చేస్తుంది. అయితే భక్తిలో కూడా అనేక లక్షణాలు ఉంటాయి. మనం ప్రత్యేకం ఇంట్లో కూర్చుని ఒక గదిలో 4 గోడల మధ్య ఒక మూర్తిని పెట్టుకొని, ఒక కుసుమహరనాథ మూర్తిని పెట్టుకొని ఈయనే దైవం అని చెప్పి అక్కడే కూర్చుని ఆయన్ని పూజ చేస్తే అది కేవలం మూఢభక్తి అవుతుంది. అలా కాకుండా మనం బాబా అంతటా ఉన్నాడు, ప్రస్తుతం మనకి ఒక 6 అడుగుల ఆకారంతో ఆయన మానవ శరీరాన్ని ధరించి కనిపించకపోయినా, మన ఎదుట ఆయన లేకపోయినా ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన అవతారం పరిసమాప్తి అనేది ఎప్పటికీ లేదు అని చెప్పేసి మనం గ్రహించినట్లయితే, పక్కనున్నటువంటి వ్యక్తులు, మన బంధువులు, మన యొక్క స్నేహితులు, ఇంకా ఈ విశ్వవ్యాపంగా ఉండేటువంటి అనేక జీవరాశుల్లో బాబా యొక్క స్వరూపాన్ని చూసినట్లయితే, మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళల్లో ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని చూసి మనం నామం చెయ్యాలి. అలా నామం చేసినట్లయితే భక్తి యొక్క భావన పెరుగుతుంది. అలా పెరిగి మనలో నెమ్మది నెమ్మదిగా దుష్ట కర్మలు చెయ్యాలి అనేటువంటి ఆలోచన నశిస్తుంది. అయితే కర్మకి మూలం ఏమిటి? ఆలోచన నుంచే వస్తుంది క్రియ. ముందు థాట్, థింకింగ్, తర్వాత యాక్షన్ నుంచి అచీవ్మెంట్ నుంచి ఫుల్ఫిల్మెంటు. ఈ మొత్తం ఈ అన్నిట్లోనూ, ఈ 4 కూడా ఈ యాక్షను, అచీవ్మెంటు, ఫుల్ఫిల్మెంటు, ఈ 4 కూడా మొట్టమొదట ఆధారమైనది, బలమైనది, మనల్ని జడత్వంతో మనల్ని అటు కానీ ఇటు కానీ ఊగించలాడేటువంటి చేయగలిగేటువంటి శక్తి ఉన్నది ఒక్క ఆలోచనకే. ఆలోచనలు కనుక సవ్యమైనటువంటి మార్గంలో సాగినట్లయితే చేస్తున్నటువంటి క్రియ, కర్మ సవ్యంగా ఉంటుంది. అలా సవ్యంగా ఉన్నట్లయితే మనం పొందేటువంటి
దాని యొక్క ఫలితం సవ్యంగా ఉంటుంది. ఆ ఫలితం సవ్యంగా ఉన్నట్లయితే మనకి పరిపూర్ణమైనటువంటి ఫలస్వరూపం మనకి లభించడానికి, ఆ ఫుల్ఫిల్మెంట్ లభించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలా మనకి ఆ అవకాశం ఏర్పడాలి అంటే మనం బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఆయన మన కోసం దిగి వచ్చారు. ఆయన్ని మనం ఏమీ ఇవ్వలేదు ఆయనకి. ఆయన ఏమంటున్నారంటే, మీరు నాకు ఇచ్చేటువంటి చాలా స్వల్పం కావచ్చు, కానీ నేను దాన్ని ఆశించడం లేదు. మిమ్మల్ని నా వారిగా చేసుకుంటున్నాను, మీరంతా నా వారు, మిమ్మల్ని ఉద్ధరించడం కోసం నేను ఇక్కడ దిగి వచ్చాను అని అవతార అన్నారాయన. అవతార అంటే ఏమిటి మనకి తెలుసు, దిగి వచ్చుట. ఎక్కడో ఆయన ఆకాశంలో ఉన్నారు. మన మాంస నేత్రాలతో ఆయన చూడలేం. మన మాంస నేత్రాలతో దూరంగా ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రం కూడా మనకి మినుకుమంటూ చాలా చిన్నదిగా అస్పష్టంగా కనిపిస్తుంది. అలా కాకుండా మనకి దగ్గరలో ఉన్నట్లయితే ఆయన యొక్క స్వస్వరూపం మనకి భాషించడానికి ఆయన మన కోసమని దిగి వచ్చారు. ఈ కలియుగంలో భక్తి ప్రబోధం కావాలి, భక్తి లక్షణాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఒక్క చోట కూర్చుని నామం చేయడం చెయ్యొచ్చు, తప్పు లేదు. దాన్ని ఇంకాను ఆ నామానికి ఇంకాను లక్షణాలు ఉన్నాయి కదా. అవి ఏమిటి? సజ్జన సాంగత్యంలో చేసినట్లయితే 10 మంది కలిసి చేసేటువంటి సంకీర్తన. 10 మంది కలిసి సంకీర్తన చేసినట్లయితే దాని యొక్క ప్రకంపనాలు, వైబ్రేషన్స్ ఎక్కువగా ఉండి తొందరగా అందరిలోనూ అవి వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. అంచేత మనకి శంకరాచార్యుల వారు కూడా, ఆదిశంకరాచార్యుల వారు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. ఆయన ఒకదాని తర్వాత మెట్టుగా ఆయన ముందుకి మనల్ని తీసుకువెళ్ళారు. అదే బాబా యొక్క మన అవతారం యొక్క లక్ష్యం కూడా. ఆయన ఏమిటంటే, మనం ఈ జన్మలో మనం ఈ మానవ జన్మ ఎత్తాం కాబట్టి ఈ మనుష్యత్వాన్ని పొందాం. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయం అంటున్నారు శంకరాచార్య వారు కూడా. ఈ మనుష్యత్వాన్ని పొందాం. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో కేవలం మానవుడికి మాత్రమే వాక్కు ఉంది. ఆ వాక్కు ఉంది. మిగతావన్నీ కూడా భూమికి అడ్డంగా పుట్టి భూమికి అడ్డంగానే పెరిగి అలాగే మళ్ళీ లయమైపోతూ ఉంటాయి. అలా కాకుండా వెన్నెముక అడ్డంగా ఉండి పుట్టినా మళ్ళీ లేచి నిలబడి వెన్నెముకను నిలువుగా నిలబెట్టుకునేటువంటి శక్తి ఉన్నటువంటిది కేవలం మనుష్య ప్రాణికే. అటువంటి మనుష్య ప్రాణి మాత్రమే ముముక్షుత్వం గురించి నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, నా జీవితాన్ని ఎలా ధన్యం చేసుకోవాలని ఆలోచించగలుగుతాడు. అలా ఆలోచించి ఆ ముముక్షత్వం వైపు వెళ్ళినప్పుడు అతనికి ఒక మహాపురుష సమాశ్రయణం, మనకి మన యుగడ స్వరూపమైన కుసుమహరనాథ బాబా లభించినట్టుగా, అలా లభించినట్లయితే వాళ్ళ యొక్క గమ్యం సుగమం అవుతుంది. అలా అయ్యి వాళ్ళు ఏ విధంగా అయితే తమ మొదలెట్టారో ఆ భక్తిని, దాన్ని పూర్తిగా ఒక లక్ష్యం వైపుకి వాళ్ళు తీసుకెళ్ళి ఆ గమ్యాన్ని చేరగలుగుతారు. అలా చేరడానికి బాబా మనకి ఈ భక్తి మార్గాన్ని చెప్తున్నారు. ఈ భక్తి మార్గం చెప్తూ బాబా మీ పాపభారాలు నేను వహిస్తానన్నారు. అంటే కర్మల యొక్క దుష్టత్వం ఏదైతే ఉందో దాన్ని ఆయన తన నామం ద్వారా తగ్గిస్తున్నారు, సంకీర్తన ద్వారా తగ్గిస్తున్నారు. తగ్గించి మనల్ని ఆ నామం చేయడం వల్ల మన యొక్క జీవితాన్ని మనం పండించుకుంటూ ఇతరులను కూడా మన వైపు తిప్పుకుని వారు కూడా నామం చేసేట్టుగా చెయ్యాలి. అలాగే ఈ సజ్జన సాంగత్యం వల్ల ఉపయోగం. అంతేకాకుండా మనం బాబా యొక్క పాగలహరణాలు లేఖలు, మనకది నిత్య భగవద్గీత లేదా ఒక భాగవతం అటువంటిది. అవి దాన్ని మనం చదవాలి. పాగలహరణాది లేఖలు చదవాలి. అంతేకాకుండా బాబా యొక్క ప్రచారం, అంటే బాబా యొక్క అవతార ప్రచారం మనం చెయ్యాలి. ఆ చెయ్యడానికి శ్రీ విజయరామయ్య గారు లాంటి వారు పూనుకుని ప్రతి గృహము కుసుమహర నిలయం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ టీవీ ఛానల్ హిందూ ధర్మం ద్వారా వారు ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వయస్సుకు కానీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు కానీ దేన్ని లెక్క చేయకుండా వారు ఆ విధంగా ముందుకు సాగుతూ మనల్ని తనతో పాటు నడిపించడానికి, మనల్ని తనతో పాటు రమ్మని ఆయన మనని ప్రబోధం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ జీవితం అస్థిరము గదోయి మధుర గీతం గానం చేయుచున్నవారు శ్రీమతి పట్టిసపు సూర్యకుమారి, విశాఖపట్నం.
ఆ శ్రీహరనాథుని మదిని భజింపగలోయి ఆ శ్రీహరనాథుని మదిని భజింపగలోయి మహాధనాఖ్యులు ఎంతమందికి విధి చనినారో మహేశ్వరందరి మట్టి లీనమైనారో మహాధనాఖ్యులు ఎంతమందికి విధి చనినారో మహేశ్వరందరి మట్టి లీనమైనారో అహీన వీరులు ఎందరవని నిలయమైనారో అహంకృతికి భూమినే మనుపవింతుకోబోయి శ్రీహరనాథుని మది భజింపగలోయి ఆ శ్రీహరనాథుని మది భజింపగలోయి ధనాభివృద్ధిని నీవు గనుడు సుఖ స్వప్నములో ధనత్వ సిద్ధికి నీవు గట్టుపా సౌధములు జనస్తుతులకు నీవు సల్పువారు నటనములు కనంగనౌ నిరర్థకముక అంజనసలో కనంగనౌ నిరర్థకముక అంజనసలో ఆ శ్రీహరనాథుని మది భజింపగలోయి ఆ శ్రీహరనాథుని మది భజింపగలోయి దయారసము కన్నుదమ్ములయందునలుంచి దయారసము కన్నుదమ్ములయందునలుంచి ప్రయాసనెల్లర అకపారములను వహించి భయము లేదని పరి విషము బోధించి భయము లేదని పరి విషము బోధించి అయాచితం పరమాత్ముడు లభించినవో అయాచితం పరమాత్ముడు లభించినవో శ్రీహరనాథుని మది భజింపగలోయి ఆ శ్రీహరనాథుని మది భజింపగలోయి జయ హరనాథ జయ కుసుమా కుమారి 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 జయ శ్రీ కుసుమహర్ల నామ విశిష్టత తెలియజేయుతున్న వారు శ్రీ చింతా శర్మ గారు, కాకినాడ. నా పేరు కామేశ్వర శర్మ, అది కాకినాడ. శ్రీ హరనాథ మహాప్రభు పరమ దయాళుడు. మన జీవితములను ప్రభు నామస్మరణతో గడపవలెను. దయాళుడైన హరనాథ మహాప్రభు సర్వశక్తులు తమ నామమునందే పొందుపరచి ఉన్నారు. ప్రభు నామమే శరణ్యమని ఆశ్రయించిన జీవులను ఎటువంటి భయము ఉండదు. ప్రభు నామస్మరణ ఆత్మకు కవచము వంటిది. కవచము ధరించిన వారు శత్రువులకు భయపడరు. కవచాన్ని మనం ధరిస్తే ఎటువంటి ఆయుధాలు మనకు తగలనట్టే అలాగా చెప్పారు. అదేవిధంగా నామకవచమును ధరించిన వారిని మాయ ఏమీ చేయలేదు. ప్రభు నామం పొంది ప్రభు పాదపద్మముల రక్షణయందు ఉన్నవారికి మాయా ప్రభావము ఉండదు. మాయవాణిని దగ్గరకు కూడా రానియదు. ప్రభు నామోచ్చరణ జరుగు ప్రదేశమునందు మాయ నిలబడలేదు.
కనుక ప్రభు పాదపద్మములను ఆశ్రయములను ప్రభు నామస్మరణ ద్వారా సంపాదించిన శక్తితో నిర్భయముగా ఉండవచ్చును. మన శరీర ఆత్మలను ప్రభు పాదపద్మములకు సమర్పించి ప్రభునికి కుసుమహర పావన నామమును నిరంతరము స్మరించుటయే సరి అయిన మార్గము. ప్రభు నామము గంగాజలము కన్నా పవిత్రమైనది. అంధకారమును పోగొట్టి జ్ఞానజ్యోతిని నామమై గురువై దివ్య మార్గము మనకు చూపును. నామమునందు సర్వ మంత్ర తంత్రములన్నీ ఇమిడి ఉన్నవి. ప్రభు నామము కంటే ఉత్కృష్టమైనది మరొకటి లేదు. ప్రభు నామము భవరోగములకు దివ్య ఔషధము. ఇతర ఔషధములు శరీర వ్యాధులకు మాత్రమే నివారణ చేయును. ప్రభు కుసుమహర నామము మనోవ్యాధులను నివారించే శక్తి కలిగి ఉన్నది. నామమునందే భక్తుడు పునీతుడు అవుతున్నాడు. పరమశాంతికి నిలయమైన బృందావనమునకు మనల్ని తీసుకొని పోవును. నిరంతర నామస్మరణ శాశ్వత ఆనందంలోనికి తీసుకొని పోవును. మనల్ని పీడించుచున్న 3 తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములు మనకు దరిచేరవు. కావున ప్రభు నామస్మరణమే మనకు గొప్ప ధర్మము, జీవిత పరమావధి అయి ఉండవలెను. నామస్మరణ చేత మన జీవితంలో భూలోక ధామమునకు మనల్ని చేర్చగలదు. ఇదియే శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము. శ్రీ హరనాథ మహాప్రభు జరిపిన అద్భుత లీల తెలియచేయుచున్నవారు శ్రీమతి పట్టిసప్పు జ్యోత్స్న, విశాఖపట్నం. భక్తజన పావనులైన కుసుమహరులు భక్తాగ్రణ్యులైన సూర్యకుమారికి 18 సంవత్సరముల యుక్త వయస్సులో ఆమె తల్లిదండ్రులు జగన్నాథపురంలో వారి బంధువుల కుమారుడు వెంకన్నతో వివాహం చేయడానికి నిశ్చయమైంది. కానీ వెంకన్నకు సూర్యకుమారి నచ్చలేదు. పెద్దవారి మాటపై వివాహానికి సమ్మతించగా ప్రధానం కార్యక్రమం పూర్తయింది. సూర్యకుమారికి కుసుమహరనాథులకు సేవ చేయట్లో ప్రతిబంధం ఎదురవుతుందని వివాహం ఇష్టం లేదు. హరుని నిరంతరం మనస్సులో స్మరిస్తూ తన వివాహం వెంకన్నతో జరగాలని హరుడు ఆశీర్వదిస్తే చేసుకోవడం తనకిష్టమని తెలిపింది. హరుడు తన అభయహస్తాన్ని చూపిస్తూ ఏ విధమైన భయము ఇవ్వలేదని అభయమిచ్చాడు. ఈశ్వర సంకల్పం వల్ల చివరకు ఆ సంబంధం తప్పిపోయింది. సూర్యకుమారి మాతా హరుల రజతమూర్తులను ప్రతిష్ఠించి ప్రభాత సేవ, పవళింపు సేవ చేయుచు హరునిపై గోపికా ప్రేమను ప్రదర్శిస్తూ కాలం గడుపుతోంది. కానీ సూర్యకుమారి అన్నా వదిన ఆ వివాహం తప్పిపోయినందుకు నిందించి దుర్భాషలాడారు. వారి దూషణలు భరించజాలక తన జీవితాన్ని అంతం చేసుకోవాలని నిశ్చయించుకొని గన్నేరు పప్పు తిన్నది. కానీ ఆమెకి ఏమీ కాలేదు. మరొకసారి కిరసనాయిలు పోసుకొని అగ్గిపుల్ల వెలిగించి ముట్టించుకోబోచుండగా ఆమె కన్నతల్లి రూపంలో మాతాజీ ఏతించి ఆమె హస్తాన్ని పట్టుకుని గడ్డం పుచ్చుకొని ఆత్మహత్యను విరమింపచేసి అంతర్ధానమైంది. సూర్యకుమారి తన తల్లి నిద్రిస్తున్న గదిలోకి పోయి చూడగా ఆమె తల్లి గాఢ నిద్రలో ఉంది. సూర్యకుమారి తన తల్లిని నిద్ర నుండి లేపి తెలియజేయగా తాను సూర్యకుమారి గదికి రాలేదని, జగన్మాతనే కాపాడిందని తెలిపింది. మరునాడు ఆమెకి స్వప్నంలో హరుడు ఒక సువర్ణ పాత్రలో ఏదో ద్రవ పదార్థాన్ని త్రాగించాడు. ఆ పదార్థం అత్యంత మధురంగా ఉంది. హరుడు సూర్యకుమారితో మృదుమధుర వచనాలతో ఇక మీదట ఎట్టి ప్రమాదాలు రావని, నిశ్చింతగా ఉండమని అదృశ్యమాడు. అప్పటి నుండి సూర్యకుమారికి పగలే మురళి నినాదం వినిపించి నృత్యం చేయించున్నప్పుడు ఒక గర్జన శబ్దం వీణులు విందుగా వినిపించేది. హరనాథుడు అన్ని వేళలా తన మందిరంలో ఉన్నాడని తలచి, హరా నీ ప్రేమయే నా మహాభాగ్యం, నీ సాన్నిధ్యమే నా స్వరాజ్యం, నీవే నా ప్రాణం అంటూ నిరంతరం ఆమె స్తుతించేది. ఇది ఒక అద్భుత లీల. గోలోకధామం శ్రీ హరనాథ మహాప్రభుకు అత్యంత ప్రియపాత్రుడు, పునర్జన్మ పొందిన భక్తుడు శ్రీ రమాప్రసాద్ ఘోష్ మహాశయుని గురువుగా భావించి నిరంతరము కుసుమహర్ల సేవకు అంకితమైన భాగవతోత్తముడు సిరివెళ్ల గ్రామ నివాసి శ్రీ రమణారెడ్డి గారు 21/2024 రోజున తాను నిరంతరము సేవించుతున్న శ్రీ కుసుమహరనాథుల సన్నిధికి చేరుకున్నారు.
వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన.